వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటనలో ఉన్నారు. ఇక రెండో రోజు పర్యటనలో భాగంగా లింగాల మండలం ఇప్పట్లో వైసీపీ నేత దివంగత సుధాకర్ రెడ్డి ఇంటికి వెళ్లారు. అక్కడ సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంతకుముందు పార్నపల్లిలో రహదారిపై జగన్ రాజారెడ్డి కాలనీ వాసులను కలిశారు. ఇక పార్నపల్లి నిర్వాసితులకు జగన్ భరోసా ఇచ్చారు. సాయంత్రం పులివెందుల క్యాంప్ ఆఫీసులో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి వినతులను స్వీకరించనున్నారు జగన్. మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటిస్తున్నారు. ఇక్కడ వైసీపీ నేత కుటుంబాన్ని అయితే పరామర్శించనున్నట్లు తెలుస్తుంది. మొత్తానికైతే మాత్రం జగన్ సొంత నియోజకవర్గంలో పర్యటన వివరాలు మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్. రైట్. ముఖ్యంగా చూసుకుంటే కనుక మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే తన సొంత నియోజకవర్గంలో 3 రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ రెండవ రోజు పర్యటిస్తారని చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ ఉదయం 10 గంటల సమయంలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం ఉందో ఆ కార్యాలయంలో కడప జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలందరూ కూడా పార్టీ నాయకులు కూడా ఆయనతో సమావేశం జరగడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో ఏదైతే తాజా రాజకీయ పరిణామాలపై కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అక్కడి నుంచి కూడా ఉదయం 11 గంటల ప్రాంతంలో కూడా ఆయన రోడ్డు మార్గాన బయలుదేరి ఏదైతే మనం చూసుకోవచ్చు దివంగత ఎవరైతే సుధాకర్ అనే కార్యకర్త కూడా చనిపోయాడో అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే ఆ లింగాల మండలంకి ఒక్కసారిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాగానే అక్కడికి పెద్ద సంఖ్యలో కూడా అభిమానులు కార్యకర్తలు కూడా ఆయనతో కరచలం చేసేందుకు కూడా పూర్తిగా ఎగబడ్డారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో సుధాకర్ రెడ్డి ఇంటికి వెళ్ళి అక్కడ దాదాపుగా ఆయన చిత్రపటానికి అక్కడ ఉన్నటువంటి ఆయన పూలమాల వేసి అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో కూడా దాదాపుగా 20 నిమిషాల పాటు మాట్లాడడం జరిగింది. ఆ ఇంటికి ఒక పెద్ద దిక్కుగా నేను ఉంటానని చెప్పి ఆ కుటుంబానికి కూడా భరోసా ఇవ్వడం జరిగింది. దాని తరంతరం బయటికి వస్తాను అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అభివాదం చేసుకుంటూ ఆయన అయితే కనుక బయటికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే దారి మధ్యలో మనం చూసుకోవచ్చు ఏదైతే పులివెందుల అలా పార్నపల్లికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో అందరూ కూడా ఒక్కసారిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ని ఆపడం జరిగింది. అయితే ఎప్పటి నుంచో మేము పూర్తిస్థాయిలో కూడా ఇక్కడ జాతీయ రహదారి వస్తుంది ఆ జాతీయ రహదారికి సంబంధించినటువంటి ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లడంతో కూడా ఆయన ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇది ఖచ్చితంగా రాష్ట్ర ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి కుటుంబ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానో ఖచ్చితంగా ఈ రోడ్డు శాంక్షన్ అయ్యేందుకు కూడా ఆయన తోడ్పడతానని చెప్పడం జరిగింది. ఒకవేళ కనుక ఖచ్చితంగా ఈ కుటుంబ ప్రభుత్వం కనుక స్పందించకపోతే రానున్న 3 ఏళ్ల తర్వాత మన ప్రభుత్వం వస్తుంది. ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోడ్డు ఖచ్చితంగా వేస్తానని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అయితే అక్కడి నుంచి పుస్తకాలు ఆయన ఏదైతే పులివెందుల క్యాంపు కార్యాలయం చేరుకోవడం జరిగింది. ఇవాళ సాయంత్రం దాదాపుగా 6 గంటల సమయంలో కూడా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తలు మరొకసారి సమావేశం అవుతారు. దాని తదనంతరం కూడా ఏదైతే ప్రజల నుంచి వచ్చేటువంటి సమస్యలు ఏమి ఉన్నాయో దానిపైన కూడా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించినారు. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఏదైతే పులివెందుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలు ఎవరు ఉన్నారో వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు అలాగే అక్కడ ఉన్న సమస్యలపైన కూడా ఆయన అయితే కనుక వాళ్ళందరితో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తారు. దానంతరం రేపు ఉదయం 10 గంటలకు ఏదైతే పులివెందులో ఉన్నటువంటి హెలిప్యాడ్కి చేరుకొని అక్కడి నుంచి ఆయన అయితే కనుక బెంగళూరుకు వెళ్ళనున్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఓవరాల్గా ఈ 3 రోజుల పర్యటనలో భాగంగా ఇప్పటికే పార్టీ క్యాడర్ కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆయన పర్యటనను విజయవంతం చేసేందుకు కూడా ఏర్పాట్లు చేసినా మనం చెప్పుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ సుధీర్.